నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ పాలనంతా నాటకం, బూటకం. గుడివాడ వేదికగా గర్జించిన చంద్రబాబు. ఇన్ఛార్జీల మార్పుపై కొనసాగుతున్న కసరత్తులు. సీఎంను కలిసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే. మరోసారి బాబాయ్ వర్సెస్ అబ్బాయి. రచ్చకెక్కిన నందమూరి ఫ్యామిలీ విభేదాలు. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ గడువు. ఏకగ్రీవమైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీకి ఛాన్స్. బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలన్న కేటీఆర్. అయోధ్య రామయ్య చెంతకు శ్రీవారి ప్రసాదం. 1,00,000 లడ్డూలను ప్యాక్ చేసిన సేవకులు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయం అన్స్టాపబుల్ అన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. గుడివాడలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. జగన్ సొంత వ్యాపార సంస్థ పెట్టి ఎక్కడికక్కడ సంపాదనంతా దోచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక, మద్యం, భూకుంభకోణాలు, సెటిల్మెంట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా దోపిడీలేనని ఆరోపించారు చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూత్ స్త్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూత్ రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూత్ సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఎంపీ అంటే పార్లమెంట్ లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి 1-2 ప్రాజెక్టులు తేవాలి. కానీ ఇక్కడుండే సైకో అంటాడు ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు, అవన్నీ అవసరం లేదు. చంద్రబాబును తిట్టావా, పవన్ కళ్యాణ్ తిట్టావా, లోకేష్ తిట్టావా, వీడియో ఉందా, అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం అంటూ అభివర్ణించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూరక్షణ చట్టం రద్దు చేస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సంక్రాంతి సంబరాలని క్యాసినోలు తీసుకొస్తాడు, పేకాట శిబిరాలు పెడతాడు. ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి. ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడుండే ప్రజానీకం ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. నేను ఒకటే అంటున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పులు చేసేది వీళ్ళు, దుర్మార్గాలు చేసేది వీళ్ళు, నేరాలు చేసేది వీళ్ళు, ఘోరాలు చేసేది వీళ్ళు, బూతులు తిట్టేది వీళ్ళు. మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి మాలినటువంటి బూతులు. గుడివాడ గరం గరంగా మారింది. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించే విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. చివరకు నేతలు బాహాబాహీకి దిగే వరకు పరిస్థితి వెళ్ళింది. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది గుడివాడ. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి కోరారు. దీంతో ఉదయం 11:30కు సమయం ఇచ్చారు ఖాకీలు. వారు వెళుతున్న సమయంలోనే ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఎదురుపడ్డారు. అంతే, ఈ సందర్భంగా అధికార విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. అది కాస్త తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి.
నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు టీడీపీ నేతలు. తమ ర్యాలీకి అనుమతి ఇచ్చి మళ్లీ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. కాకీల వైఖరి నిరసిస్తూ గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. వారం లేక పనికిరాని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు. ఈ జనవాహిని తట్టుకోలేడు. ముందే చెప్తున్నాను, పనికి మాలిన విషయాలు మానేసాయి. మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకో. నీకు ఇక్కడ అనవసరం. వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ గుడివాడలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. కాసేపటికి ఎమ్మెల్యే కొడాలి నాని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇరు వర్గాలు శాంతించాయి. చివరకు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు టీడీపీ నేతలు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. నందమూరి కుటుంబ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్టీఆర్ వర్ధంతి వేళ బాబాయ్ వర్సెస్ అబ్బాయి అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల విషయంలో బాలకృష్ణ వ్యాఖ్యలు, అనంతర పరిణామాలు చినికి గాలివానలా మారాయి. దీంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మాజీ మంత్రి, జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడైన కొడాలి నాని. నందమూరి బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అవును, ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుడు అన్నగా పేరు ప్రఖ్యాతులు పొందిన నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. తెల్లవారుజామునే వచ్చి తాతకు అంజలి ఘటించి వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే తన తండ్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు నందమూరి బాలకృష్ణ. అయితే ఈ సమయంలోనే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు ఉండడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. అంతే ఆ ఫ్లెక్సీలు తీసివేయాలంటూ హుకుం జారీ చేశారు బాలయ్య. బాలకృష్ణ వ్యాఖ్యలకు పక్కనే ఉన్నవారు ఏదో చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఈ ఫ్లెక్సీలు ఇప్పుడే తీసేయాలంటూ అసహనం వ్యక్తం చేశారు బాలకృష్ణ. దీంతో చేసేదేమీ లేక టీడీపీ నేతలు బాలకృష్ణ వెళ్లిపోయిన వెంటనే ఆ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. ఎన్టీఆర్ ఘాట్ నుంచి బయటకు తీసుకువెళ్లిపోయారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. నిజానికి నందమూరి ఫ్యామిలీలో విభేదాలు గత కొన్నేళ్ల నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది. ప్రత్యేకించి ఇటీవలే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహించారు. స్వయంగా బాలకృష్ణ సైతం బ్రో ఐ డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ అంతా ఒకవైపు, ఎన్టీఆర్ ఒకవైపు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారాయన. 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరన్నారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంట్లో కూడా బేగలేదు. మొత్తంగా ఎన్టీఆర్ వర్ధంతి వేళ బయటపడిన నందమూరి ఫ్యామిలీ విభేదాలు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకీ వివాదం, ఎందుకీ రచ్చ, ఎందుకీ చర్చ? అవును, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ఒక్కొక్కరిలో ఇలా ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ముఖ్యమంత్రికి ఇంగ్లీషు తప్పనిసరిగా వచ్చి ఉండాలా? ఆంగ్లం మాట్లాడితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా?
ఇలా ఎవరి ప్రశ్న వాళ్ళది, ఎవరి వాదన వారిది. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. సుమారు 60 మందికి పైగా పలు దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడమే కాదు, కోట్లాది రూపాయల మేర పెట్టుబడులను సాధించగలిగారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ప్రధానంగా చెబుతుంది. ఎంతవరకు బాగానే ఉన్నా దావోస్ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. సోషల్ మీడియాలోనూ గులాబీ పార్టీ వాళ్ళు రేవంత్ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే సమయంలో సీనియర్ అధికారుల సలహాలు సూచనలు తీసుకుంటే బాగుంటుందని విమర్శించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్. రేవంత్ భాష కారణంగా ప్రపంచ దేశాల ముందు తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటుందని ఫైర్ అయ్యారాయన. విపక్ష బీఆర్ఎస్ నేతలు ఇంతటితో ఆగలేదు. గతంలో వివిధ సందర్భాల్లో కేసీఆర్ శాసనసభలో మాట్లాడిన ఇంగ్లీషును, ఇక దావోస్ వేదికగా గతంలో ఐటీ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ స్పీచ్ ను ప్రస్తావిస్తున్నారు. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో అయితే మరో అడుగు ముందుకేసి వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ సానుభూతి పరులు సైతం వాటిని ఫార్వర్డ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గులాబీ పార్టీ చేస్తున్న ఈ ప్రచారంపై కాంగ్రెస్ మండిపడుతుంది. అదే సమయంలో తటస్థంగా ఉన్న వారు సైతం ఇదేమంతా పెద్ద విషయం కాదంటున్నారు. దావోస్ వేదికగా సీఎం చేస్తున్న పనిని నెగిటివ్ కోణంలో చూడవద్దని అంటున్నారు. ఇక్కడ చూడాల్సింది ముఖ్యమంత్రి భాష కాదని, పెట్టుబడులు ఆకర్షించాలన్న తపన మాత్రమే అని చెబుతున్నారు. అదే సమయంలో దేశంలో ఎంతమంది సీఎంలు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడగలరని ప్రశ్నిస్తున్నారు. ఇక పెట్టుబడుల ఆకర్షణకు కావాల్సింది ముఖ్యమంత్రి ఇంగ్లీషు మాట్లాడే సామర్థ్యం కాదని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుగుణమైన విధానం, పరిస్థితులు ఉంటే చాలని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజలకు అవసరమైన పాలన అందించగలగడం ముఖ్యమని, ఆ చిత్తశుద్ధి సీఎంకు పుష్కలంగా ఉందంటున్నారు హస్తం పార్టీ నేతలు. అలాంటప్పుడు ఇంగ్లీష్ భాష అన్నది కొలమానం కాదని అంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని సూచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్ బీజేపీ చూస్తున్నాయన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలన్నారు. నిన్నటిదాకా అదానీని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ సాక్షిగా అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్న కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో అదానీతో కలిసి పనిచేస్తోందని విమర్శించారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు కేటీఆర్. వర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో నడిపోయింది. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో నడిపోయింది. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో నడిపోయింది. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో నడిపోయినాం. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరకద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద ఈ సౌతులో వాడేసిన మన ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడో వాడేసిండ్రు అన్నట్టు కాదు. దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ నేతృత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలో రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్షిప్ 2024 టోర్నీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విహెచ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ టోర్నీలో మలేషియా, శ్రీలంక, బెంగళూరు, చెన్నై, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు పాల్గొంటున్నాయని తెలిపారు. క్రికెట్ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. హనుమంతరావు గారి నాయకత్వంలో 43వ అండర్-19 రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించుకున్నాం. ఇందులో శ్రీలంక కావచ్చు, మలేషియా కావచ్చు, భారతదేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాల టీంలు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో గ్రామ స్థాయి, మండల స్థాయి, అంతర్మండల స్థాయి, జిల్లా స్థాయి, అంతర్జిల్లా స్థాయి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ఆటలు ఆడడం ఆరోగ్యానికే కాదు
మానసిక ఉల్లాసానికి ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామ మండల జిల్లా రాష్ట్ర గౌరవాన్ని కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడలకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతుందనే మాట మనం చేస్తూ తప్పకుండా ప్రతి సంవత్సరం క్రికెట్ ఫెడరేషన్ ఇండియా చైర్మన్ గా అండర్-19, 20 టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో ఆడినటువంటి వ్యక్తి మొహమ్మద్ సిరాజ్ కూడా ఇండియాకు ఆడుతున్నాడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. ప్రతి పేదవానికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు. ప్రతి జిల్లాలలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఏదైనా రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో నేను బతుకున్నంత కాలం తప్పనిసరిగా ఆయన 19-20-20, 17-20-20, అదే 14-20-20 చేయడానికి కృత నిశ్చయంతో తప్పనిసరిగా నా అభిమానులు, నా ప్రియోజకులు అందరి సహకారంతో చేస్తున్నా. ప్రతి సంవత్సరం క్రికెట్ ఫెడరేషన్ ఇండియా చైర్మన్ గా అండర్-19, 20 టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో ఆడినటువంటి వ్యక్తి మొహమ్మద్ విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా 3వ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి సింధియా అన్నారు. దేశంలో విమాన ప్రయాణికులు క్రమంగా పెరుగుతున్నారని చెప్పారు. దానికి తగినట్లుగా తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. We are the 7th largest international aviation market, and if you combine our domestic and international capabilities, we are the 5th largest domestic and international civil aviation market. It is our resolve, just as India today is the 5th largest economy in the world, under the leadership of Prime Minister Narendra Modi ji, as we are moving relentlessly and committedly from the 5th largest economy to the 3rd largest economy of the world, ahead of Germany and Japan by 2027. And these are international agencies' numbers and not ours, IMF, World Bank and others. We are the 7th largest international aviation market, and if you combine our domestic and international capabilities, we are the 5th largest domestic and international civil aviation market. It is our resolve, just as India today. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో స్వతంత్ర టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను టీడీపీ నాయకులు యతిరాజు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. సామాజిక బాధ్యత, విలువలతో కూడిన వార్తలు ప్రసారం చేస్తున్న స్వతంత్ర టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రజా సమస్యలను వెలికితీసి ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా స్వతంత్ర టీవీ నిలుస్తుందని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న స్వతంత్ర టీవీ దినదినాభివృద్ధి చెందాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. అయోధ్యలో శ్రీవారి లడ్డూ ప్రసాదం పంపిణీకి సిద్ధమైంది టీటీడీ. తిరుమల వెంకన్న భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదం అయోధ్యలోని రామభక్తులకు అందజేయనున్నారు. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువుగల శ్రీవారి లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూల చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. దాదాపు 3000 కేజీల బరువున్న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అయోధ్యకు పంపేందుకు
ఏర్పాట్లు చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.